స్థానిక ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు డిపిఓలతో ఎస్ఈసీ సమీక్ష నిర్వహించింది. కాగా జీవీఎంసీ పరిధిలో తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము అంటున్న కమిషనర్ కేతన్ గార్గేతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్నటువంటి జీవీఎంసీ త్వరలోనే స్థానిక ఎన్నికలకు అన్ని విధంగా సిద్ధమవుతుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ జిల్లా అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికే రివ్యూ నిర్వహించారు. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? ఆల్రెడీ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ ఉన్నతాధికారులు ఆదేశాలు. సో మనకి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి ప్రస్తుతానికి? మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా మొత్తం స్టేట్ వైడ్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక పబ్లికేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ ప్రిపేర్ చేయమని కూడా 3 సెప్టెంబర్ డేట్ పెట్టడం జరిగింది. సో దాని భాగంగా జీవీఎంసీ కూడా ఆ విధంగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు కోర్టు కేసు ఉన్నాయి కాబట్టి యాజ్ పర్ ద కోర్ట్ యాక్షన్స్ వీల్ ప్రొసీడ్. సో ఇప్పుడు దాదాపు వార్డ్ డివిజన్ సంబంధించి ఎక్స్టెండ్ చేస్తారు. దాదాపు 98 ఇప్పుడు ఉన్నాయి మనకి. అవి 120 వరకు ఆల్రెడీ ప్రతిపాదన కూడా పెట్టారు. సో వాటి పరిస్థితి ఏంటి సార్? 98 మనకి ఎగ్జిస్టింగ్ వార్డ్స్ ఉన్నవి. ఇప్పుడు లాస్ట్ టైం CDMA నోటిఫికేషన్ ప్రకారంగా 120 వార్డ్స్కి మనకి జోన్ వైజ్ ప్రపోజల్స్ కూడా తయారు చేశాము. అబ్జెక్షన్స్ సజెషన్స్ కాల్ ఫర్ చేసినప్పుడు దాదాపు 2300 సమ్ అబ్జెక్షన్స్ మనకి రావడం జరిగింది. అదే కాకుండా దాంతో కోర్టు కేసు పడిన వల్ల అబ్జెక్షన్ ప్రాసెస్ కూడా మధ్యలో హోల్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టు కేసు ప్రకారంగా క్లియర్ అయితే కనుక మేము ఆ అబ్జెక్షన్ సజెషన్స్నే 120 వార్డ్స్కి ఇచ్చేయమని మేము గవర్నమెంట్కి పంపిస్తాను. అదే విధంగా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. వాటర్ జాబితాని ఏ తేదీ ప్రాతిపదిక తీసుకుంటాం సార్ స్థానిక ఎన్నికల వరకు? మనం ఇప్పుడు కోర్టు కేసు ఉన్నప్పుడు మేము ఎజ్ ఆన్ టుడే బికాస్ వీఆర్ ఇన్ ద అండర్ ద కోర్ట్ కేస్ అండ్ రిజర్వ్ ఆర్డర్ ఇస్ అండర్ ద రిజర్వ్ జడ్జ్మెంట్. సో వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ ద డేట్. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ దెన్ 3 సెప్టెంబర్ విల్ బి అప్లికేబుల్ ఫర్ అస్. ఇప్పుడు మనకి జీవీఎంసీకి సంబంధించినంత వరకు కూడా సో వార్డులు పూర్తి స్థాయిలో ఇంకా డివిజన్ కాలేదు. సో ఇవి ఎప్పుడులోపు ఎలక్ట్రోల్ ప్రకటించేటువంటి అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఆల్రెడీ డివిజన్ కానీ సో క్లారిఫికేషన్ కానీ ఎన్నాళ్ళు వచ్చే అవకాశం? మేము అదే 3 సెప్టెంబర్ లోపు అంతా కూడా కంప్లీట్ చేయాలి ప్రాసెస్. దానిలో క్వాలిఫైయింగ్ డేట్ 1 జనవరి ఉంటాయి. సో 1 జనవరి 2026లో ఏవైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఉన్న ఓటర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఎలక్షన్లో కూడా ఓట్ వేయడానికి వాళ్ళకి అందరికీ అర్హత ఉంటాయి. సో జీవీఎంసీ పూర్తి స్థాయిలో అన్ని విధాలు సిద్ధంగా ఉన్నాయి. ఎలక్షన్స్ ఇఫ్ ఇట్స్ డేట్స్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. జిల్లా కలెక్టర్ జిల్లా ఎలక్షన్ అథారిటీగా ఉంటారు. సో జిల్లా ఎలక్షన్ అథారిటీ ఆదేశం వరకు అదేవిధంగా SEC గైడ్లైన్స్ వరకు వీఆర్ కంప్లీట్లీ రెడీ విత్ ద మ్యాన్ పవర్ అండ్ మెటీరియల్. దానిలో పోలింగ్ స్టేషన్లో ఉన్న ప్రిపరేషన్స్ కానీ మ్యాన్ పవర్ సంబంధించి అరేంజ్మెంట్స్ కానీ అపాయింట్మెంట్స్ ఆఫ్ RO POs ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్ నౌ. సో వీఆర్ కంప్లీట్లీ రెడీ ఫర్ దిస్ టాస్క్. సో ఇది జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు చెప్తుంది. సో స్థానిక ఎన్నికలకు సంబంధించినంత వరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. అయితే కొన్ని కోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో సో వాటి అనుగుణంగానే నిర్ణయాలు అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఏవైతే వార్డులు ఉన్నాయో 98, 120 చేయాలనేది కోర్టు కేసు ఉంది కాబట్టి దాని తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుంది. సో స్థానిక ఎన్నికలకు కావాల్సినటువంటి అన్నింటిపైన కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి జీవీఎంసీ కమిషనర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయత నాయుడు, విశాఖపట్నం నుండి.